నీ శత్రువుని ఎంచుకోవడంలో నీ టాలెంట్ కనిపిస్తుంది. నా సినిమా యొక్క ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే మిత్రులను ఎంచుకోవడము, ప్రేయసిని ఎంచుకోవడము, లేకపోతే భర్తను ఎంచుకోవడం అది కాదు, నీ శత్రువును సరైన వాడిని ఎంచుకోవడం అనేది చాలా కీలకం అని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు ఒకరినొకరు శత్రువులుగా యూనివర్సిటీ రోజుల్లోనే ఎంచుకుని ఇప్పటి వరకు వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. అందుకనే చంద్రబాబును అంగళ్ళ దగ్గర జరిగినా ఇంకోటి జరిగినా చివరి ఏడాది పేరుకు జగన్ అయినా పెద్దిరెడ్డి చంద్రబాబు యుద్ధం అక్కడ జరిగింది. ఇప్పుడు హఠాత్తుగా పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన ప్రధాన శత్రువుగా ఎంచుకుంటున్నారు. అందుకు ఆయన పర్యావరణ మార్గం ఎంచుకున్నారు. ఇప్పుడు రాజకీయ శత్రువుగా, పాలనాపరమైన ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ కూడా ఉన్నాడు. లోకేష్ కూడా ఒకటి 2 సార్లు అక్కడికి వెళ్ళడం మనం చూసాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ డి అంటే డి అని నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనే తలపడతానని, అది కూడా ఆ మెసేజ్ కూడా కింద నుంచి కాకుండా ఆకాశం నుంచి కూడా ఇస్తున్నారు. ఆకాశం నుంచి ఏరియల్ సర్వేలు, మ్యాప్స్ ఇట్లాంటివి బ్రాడ్ వ్యూ ఇస్తాయి. గూగుల్ కాలంలో ప్రతిదానికి ఫోన్లో కూడా అవన్నీ ఫిక్స్ చేసి కరెక్ట్గా సరిహద్దులు పెడితే మనకు అదే వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒకటి పర్యావరణము, రెండోది రాజకీయ రణము, 2 మేళవిస్తున్నారు అనేది అనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతి మీద చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అంటే అవిభక్త చిత్తూరు జిల్లా అనుకుంటే దాని మీద ఫోకస్ చేసి అక్కడికి వెళ్ళటం అన్నది కూడా వ్యూహాత్మకమైన నిర్ణయం.